టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక పరిశీలకురాలి నిఘా. అంకాపూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన క్రిస్టినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా ఆదేశం. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోండి. కలెక్టరేట్ వద్ద మారంపల్లి వాసుల ధర్నా. మద్దతుగా బోధన్ రెంజల్ వినతి పత్రాలను అందించిన నాయకులు. ఏకగ్రీవమైతే సర్కార్ తరపున 10 లక్షలు, 4.5 సంవత్సరాలలో 40 లక్షల అభివృద్ధి. విజయోత్సవ సభలో పోచారం. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు మొదలైన నామినేషన్లు. 177 పంచాయతీలకు 21న పోలింగ్. నామపత్రాలను అందజేసిన పలువురు. శబరి పవిత్రతను కాపాడాలని అయ్యప్ప సేవా సమితి డిమాండ్. నగరంలో ర్యాలీ. కలెక్టరేట్ వద్ద నిరసన. 2019లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రకటన విడుదలయ్యింది. ఆర్మూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది. ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. అందుకు గల ఏర్పాట్లను పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ క్రిస్టినా జడ్చొంగ్దు పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ క్రిస్టినా జడ్చొంగ్దు ఆర్మూరు డివిజన్ పరిధిలోని అంకాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో కలిసి పాఠశాలను సందర్శించిన ఆమె 21న జరిగే ఎన్నికల కోసం సిబ్బంది బస చేయడం, వస్తువు సామాగ్రి పంపిణీ ఇతరత్ర విషయాలపై ఆరా తీశారు. మొదటి విడత కింద ఆర్మూరు డివిజన్లో 177 గ్రామ పంచాయతీలతో పాటు 1746 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లపై ఆమె అధికారులతో చర్చించారు. ఉదయం పోలింగ్ పూర్తయిన వెంటనే భోజన విరామం, అటు తర్వాత కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. 21న పోలింగ్ ఉన్నందున 20న మధ్యాహ్నం నుండే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే వాహనాల సమకూర్పు, భోజనం, ఉద్యోగులు బస చేయడానికి కావాల్సిన అవసరాలు, ఇతర వాటిపై క్షుణ్ణంగా పరిశీలించారు. గత ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారితో పాటు స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ఆర్మూరు మండలాభివృద్ధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్లో స్టేజ్ 2 ఆఫీసర్గా చేశాను. 2013 స్టేజ్ 2 ఆఫీసర్ సెలక్షన్ చేసుకోండి. కౌంటింగ్ కాదు ఒకటి మాత్రం ఇక్కడ స్టేజ్ 1 ఆఫీసర్ ఇక్కడ నామినేషన్స్ అయిపోగానే వస్తాడు వచ్చేసి రూమ్ సెలెక్షన్. విచ్ ఈస్ యువర్ కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్ ఫర్ దిస్ సెంటర్? ఎందుకంటే మీకు ఇప్పుడు అయిపోతుంది హౌస్ రిజన్ దానికి. Just to ask you, because one of the complaints in all
వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పశువులు అనారోగ్యం బారిన పడకుండా పశు వైద్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. వర్షాకాల ఆరంభంలో కురిసిన కలుషిత నీటిని సేవించి అనారోగ్యం పాలవుతాయని అప్పుడు నట్టల నివారణ మందు అందజేస్తారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం గాలికుంటు టీకాలు వేస్తున్నారు. కోటగిరి మండలంలోని జల్లాపల్లి గ్రామంలో పశువులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు టీకాలను వేశారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది 2 బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్లి యజమాని ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ తీసుకుని 713 పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ గాలికుంటు నివారణ టీకా వల్ల పశువులలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యం బారిన పడకుండా ఉంటుందని చెప్పారు. వైద్యుడితో పాటు డాక్టర్ శ్రీరామ్ ప్రసాద్, విఏ సుధీర్ గౌడ్, ఎల్ఎస్ఏ జ్యోతి, గోపాలమిత్రలు, రాము, నగేష్ తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ఈ పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి రైతు తన వద్దనున్న 3 నెలల నుంచి భయపడ్డ పశువు, అది గేదె జాతి పశువు కానీ ఆవు జాతి పశువు కానీ ఖచ్చితంగా టీకాలు వేయించాలి. దీని లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గాలికుంటు నివారణ చేపట్టడం ఒకటి. అలాగే 100% గాలికుంటు రహిత సమాజం లక్ష్యంగా ఈ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రైతు దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఖచ్చితంగా చేయించుకోలేదు. కొంతమంది అపోహలు పడేది ఏంటంటే జ్వరం వస్తుంది, లేదంటే పాల దిగుబడి తగ్గుతుందని వాళ్ళు అపోహలు పడుతుంటారు. కానీ ఏ టీకా వేసినప్పుడు కూడా కొద్దిగా జ్వరం రావడం మామూలే, కానీ అది సర్దుకుంటుంది. శతాబ్దాల కాలం నుండి వస్తున్న ఆనవాయితీని ఇటీవల న్యాయస్థానం తీర్పుతో శబరిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సేవ్ శబరి పేరిట అయ్యప్ప మాలధారణ మరియు నగర అయ్యప్ప కమిటీ వారు నిరసన తెలిపారు. కోర్టు తీర్పును పునరాలోచించి శాంతి నెలకొనేలా చూడాలని కోరారు. నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారణ జరిపిన వారు ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం అశాంతి నెలకొందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు మకర జ్యోతిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కేరళ చేరుకుంటారని గుర్తు చేశారు. ఈ సమయంలో అక్కడున్న పరిస్థితుల వల్ల భక్తులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యాయస్థాన తీర్పుపై పునరాలోచించి సమగ్రతను కాపాడాలని కోరారు. కలెక్టర్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సేవ్ శబరి అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. హిందుత్వ భావాలకు విరుద్ధంగా ఏదైతే 4 నెలల క్రితమో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో 10 నుండి 50 సంవత్సరాల స్త్రీలు కూడా ప్రవేశం ఉందని, అది గత శతాబ్దాల నుండి అక్కడ శబరిమలలో ఆ నియమం లేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, హిందువులందరూ కూడా ఏకమై ఆ ఏదైతే తీర్పునో పునఃపరిశీలించి వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇందూరు నగరంలో గాంధీ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేరళలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. సంక్రాంతి అంటే రాబోయే కొద్ది రోజులలో సంక్రాంతి ఉంది. కోట్లాది మంది భక్తులు అక్కడికి పోవడం జరుగుతూ ఉంది. వాటి సేఫ్టీ కేరళలోని రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పాలని, అయ్యప్ప భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగద్దని మేము విన్నవించుకుంటూ ఈ తీర్పుని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో అది వ్యతిరేకమైన తీర్పు, దాన్ని వెనక్కి తీసుకోవాలని ఇందూరు నగర దేవాలయ కమిటీ మరియు ఇందూరు అయ్యప్ప స్వాములందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రెండో దశ పంచాయతీ ఎన్నికలు బోధన్ డివిజన్లో 6 మండలాల్లో జరగనున్నాయి. మండల కేంద్రం నుండి గ్రామాలకు తరలించే సామాగ్రి, సిబ్బంది, బస చేసే అంశాలపై ఆర్డీఓ గోపిరాం ఆరా తీశారు. ఎడపల్లి మండల కేంద్రాన్ని సందర్శించిన ఆయన వివిధ కార్యాలయాలను, పాఠశాలలను పరిశీలించి ఏవి అనువుగా ఉంటాయో గుర్తిస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిరాం సందర్శించారు. రెండో విడత ఎన్నికలు ఈ నెల 11 నుండి ఆరంభం కానున్నాయి. 11న ప్రకటన వస్తుంది కాబట్టి అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ జరుపుతారు. 25న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సిబ్బంది 24 సాయంత్రం వరకు గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. గ్రామాలకు బయలుదేరే ముందు ఎన్నికల సామాగ్రి మరియు బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది ప్రయాణించే వాహనాలు కావాల్సి ఉంది. మండల కేంద్రంలో ఉన్న కార్యాలయం నుండి ఇది వీలు పడదని గుర్తించారు. వాహనాలు తిరగడానికి స్థలం అనువుగా లేదని ఆర్డీఓ గోపిరాం పేర్కొన్నారు. ఎంపీడీఓ రమాదేవి ఇతర సిబ్బందితో కలిసి ఉర్దూ పాఠశాల, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. అనువుగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు. ఫేసింగ్ అంతా అక్కడ ఉంటే బాగుంటుంది. ఆ ఫేసింగ్ లేదు ఇక్కడ. రెసిడెంట్ మీ దగ్గర ఇది ఏదైతే ఈ విధంగా ఉందో ఈ ఫేసింగ్ అంతా బయట ఉంటే బాగుంటుంది. మా దగ్గర మనకి వస్తుంది అనుకున్నాను నేను. ఇది కూడా ముందు మీడియం చూడండి. చేసి మంగళపాడు ఆ ఏరియా ఉంది కదా, ఆ రోడ్ ఉంది కదా, అక్కడ వెహికల్ పెట్టడం చేయాలి సైడ్. ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ మీద ఉండాలి. చేయండి, లోపలిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టండి. ఎందుకంటే వెహికల్ చూసాము. పాటుగా మనకు రెండో విడతలో బోధన్ డివిజన్ అనేది రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు 11వ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 25వ తారీఖు నాడు పోలింగ్ జరగడం జరుగుతుంది. దీంట్లో పాటుగా వచ్చేసి మనకు స్టేజ్ 1 ఆఫీసర్స్, స్టేజ్ 2 ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా పోలింగ్ స్టాఫ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డివిజన్లో ఉండేటటువంటి 6 మండలాలకు సంబంధించినటువంటి రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఈరోజు చూడడానికి రావడం జరిగింది. మరి ఈ ఎడపల్లిలో వచ్చేసి హై స్కూలా లేకపోతే ఈ స్కూలా ఎక్కడ అనేది రిసెప్షన్ సెంటర్ వరకు ప్లేస్ని చేయడానికి వాళ్ళ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ వాళ్ళ లెవెల్లో ఎంపీడీఓ గారు చేస్తారు. నందిపేట మండలం మారపల్లిలో జరిగిన ఘటన రోజురోజుకు తీవ్రమవుతోంది. తమను బహిష్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 80 కుటుంబాలను బహిష్కరణ చేశారని అధికారులు గుర్తించినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. విచారణ కోసం వచ్చిన ఎస్సీ/ఎస్టీ కమిషనర్ రాములు సైతం తమను కలవకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇటీవల నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో 80 దళిత కుటుంబాలను బహిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. బహిష్కరణ వేటు నిజమేనా అనే అంశంపై ఆర్మూర్ ఏసీపీ, ఆర్డీఓలు విచారణ జరిపారు. అసలు బహిష్కరణకు కారణం ఇది. గ్రామంలో ఎస్సీ కులస్తులు అంబేద్కర్ సేవా సంఘం భవన నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. దీనికి బదులుగా ఎస్సీ కులస్తులుగా గ్రామంలో నిర్మించిన మిగతా వాటిపై ఇదే రకమైన విధానాన్ని అవలంబిస్తే అందుకు తాము సిద్ధమన్నారు. గ్రామ పెద్దలనే ఎదురిస్తారా అంటూ బహిష్కరణ వేటు వేశారు. తమ సామాజిక సంఘం కోసం నిర్మించుకునే అంబేద్కర్ సేవా భవనానికి 5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. కానీ ఎంక్వైరీ పూర్తి చేసిన అధికారులు బహిష్కరణ వేటు వేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఆదివారం గ్రామానికి వచ్చిన ఎస్సీ/ఎస్టీ కమిషనర్ రాములు తమను సంప్రదించకుండానే వెళ్లిపోయారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద బహిష్కరణకు గురైన కుటుంబాల వారు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. నిరసనలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
అడుగు పెట్టనిస్తలేదు మమ్మల్ని అన్నట్టు కలిసి ఉంటాయి కదా మాకు వాళ్ళకు ఒక మహిళా భవనం ఉండే అది అక్రమంగా మొత్తం కొత్తదాన్ని కూల్చేసిండ్రు. ఇప్పుడు అక్రమంగా కట్టుతున్నారు. అందుకే వీళ్ళందరూ అట్లా కట్టకుండ్రి, మీ స్థలంలో మీరు కట్టుకోండి అంటే అన్ని మమ్మల్ని కులస్తులు కులం కట్టి చేసిండ్రని పెద్ద మనుషుల మీద కేసు పెట్టిండ్రు. వాళ్ళు 3 రోజుల నుంచి అక్కడనే ఉంటుండ్రు. వాళ్ళు నిన్న పెద్ద సార్ కూడా వచ్చిండ్రు. మేము ఆడ ధర్నా చేసినా కానీ మా మాట వినలేడు. నూత్పల్లి కొత్త రోడ్డు నుంచి వెళ్ళిపోయిండు. మమ్మల్ని ఓళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. మా పరిష్కారం ఏందో మీరే చూపించండి. అంబేద్కర్ సేవా సంఘం పేరు మీద మేము ఒక భవనాన్ని నిర్మించుకోవాలని తలపడినాము. వీడీసీ సభ్యులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇతర అక్రమ కట్టడాలను ఆపేస్తే మేము కూడా ఈ భవనాన్ని ఆపేస్తామని వీడీసీ సభ్యులకు చెప్పినా కానీ వారు దౌర్జన్యంగా మా మీద దాడి చేసి మా 80 మంది మాల కులస్తులను బహిష్కరించడం జరిగింది. వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయమని మేము డిమాండ్ చేసినాము. అదే రీతిగా మేము ఎస్ఐని, సిఐని, ఏసీబీని అందరినీ కూడా కలిసాము. మాకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమిని కూడా ఆర్డీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళినాము. దాన్ని మాకు కేటాయించాలి. దానికి కట్టడానికి కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇప్పించాలని కూడా మేము అడగడం జరిగింది. అదే రీతిగా జాతీయ కమిషనర్ అయినటువంటి ఎస్సీ రాములు సారు నిన్న మారంపల్లి గ్రామానికి ఇటు దర్యాప్తుకు రావడం జరిగింది. అందులో భాగంగా దీన్ని విచారించగా మాల కులస్తులను బహిష్కరించింది వాస్తవమని ఆర్డీఓ సార్, ఏసీబీ సార్ అందరూ కూడా చెప్పడం జరిగింది. దీని పరిణామం తర్వాత రాములు సార్ విలేజ్ దాటి వెళ్ళుచుండగా గ్రామస్తులందరూ ఏకమై రాములు సార్ను అడ్డుకోవడం జరిగింది. ఒక ఎస్సీ ఎస్టీ కమిషనర్ అయినటువంటి రాములు సార్ని అడ్డుకున్నారంటే ఇవాళ మారంపల్లి గ్రామంలో మరి ఆ యొక్క మాల కులస్తుల పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా మాపై దృష్టి ఉంచి మమ్మల్ని కాపాడాలని తెలియజేస్తున్నాము. ఇక్కడ కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టరేట్ దగ్గర విన్నవించాము. ఎస్సీ ఎస్టీ కమిషనర్ అయినటువంటి రాములు సార్ను అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది. జనవరి 12న వివేకానంద జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పలు రకాల అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తామని చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మండల ఏబీవీపీ కన్వీనర్ మాట్లాడుతూ వివేకానందుని జయంతి సందర్భంగా విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గెలుపొందిన వారికి ఈ నెల 12న బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. స్కూల్ దూపల్లి, లీలా, కందకుర్తి, తాడిబీడాలి స్కూల్ ఉన్నత పాఠశాల నుండి 8, 9, 10వ తరగతి విద్యార్థులు ఉంచడం జరిగింది. యువకులు పాల్గొన్నారు. వారికి ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గెలుపొందిన వారికి పంచాయతీ పోరు మొదలైంది. మొదటి దశ ఎన్నికల కోసం నామపత్రాలను స్వీకరిస్తున్నారు. 7న ప్రకటన విడుదల కావడంతో పోటీ చేసేవారు వారి దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మరో 2 రోజుల పాటు నామినేషన్ల సందడి ఉండనుంది. జిల్లా పరిధిలోని ఆరుమూరు డివిజన్ పరిధిలో పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ఆదేశాల మేరకు మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాలలో నామినేషన్ల పర్వం ఆరంభమైంది. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో భీమ్గల్ మండలంలో 27 గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. అందుకోసం మండలంలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముహూర్తం, ఇతర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని నామపత్రాలను అందజేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. నామపత్రాలను రిటర్నింగ్ అధికారి చుక్కల లక్ష్మణ్ స్వీకరించారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ పత్రాల స్వీకరణ జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఆరుమూరు డివిజన్లో ఎన్నికల హడావిడి మొదలైంది.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువస్తారు. సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కొనసాగింది. వివిధ సమస్యలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వాటి పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించారు. వారి నుండి కార్యాలయ అధికారి శ్రీకాంత్ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో డివిజన్ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో 80 ఎస్సీ కుటుంబాలను బహిష్కరించినందుకు అగ్రవర్ణ మరియు వీడీసీ పెద్దలను అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కమిటీ చైర్మన్ పరిమి కోటేశ్వరరావు, పలువురు కమిటీ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. ఎలాంటి అరాచకాలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరగలేదు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఒకటే సార్, లింగాయతులు కానీ బ్రాహ్మణ్స్ కానీ. ఇదిలా ఉండగా రెంజల్ మండలంలో సైతం మారంపల్లి ఘటనకు నిరసనగా తహసీల్దార్ అసదుల్లా ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి భూమేష్ మాట్లాడుతూ మారంపల్లిలో 80 కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ వేటు వేయడాన్ని ఖండించారు. అంబేద్కర్ భవన్ కొరకు భూమి ఇస్తే అక్కడున్న గ్రామ సభ్యులు 80 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారని చెప్పారు. వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బీడీసీ వాళ్ళందరూ అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా అడ్డుకోకూడే కాకుండా వాళ్ళని సాంఘిక బహిష్కరణకు చేశారు. ఎవరికి పనికెళ్ళద్దు, వాళ్ళు పనులు చేసుకోవద్దు అని చెప్పేసి ఇట్లాంటి ఆంక్షలు విధించినారు. వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ కమిషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జాతీయ కమిషన్ అయినటువంటి రాముల్ సార్ గారిని కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, అగ్రకులస్థ పెద్దలు, బీడీసీ సభ్యులు అందరూ అడ్డుకోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకుంటే సర్కార్ తరపున 10 లక్షలు, ఎమ్మెల్యే తరపున నిధులను గ్రామాలకు అందిస్తానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుడిసె రహిత సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం జరిపించి ఇస్తామన్నారు. 4.5 సంవత్సర కాలంలో 40 లక్షల వ్యయంతో ఎంతో అభివృద్ధి జరపడం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం మొదటిసారిగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి మండల పరిధిలోని వల్లభాపూర్ గ్రామానికి వచ్చారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇళ్ల స్థలాలను పరిశీలిస్తూ పేదింటి ఆడబిడ్డల అవసరాలను తెలుసుకున్నారు. తన విజయానికి కృషి చేసిన వల్లభాపూర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటే అభివృద్ధి కోసం సర్కారు నుండి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. 4.5 సంవత్సరాల కాలంలో గ్రామాభివృద్ధి కోసం 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశామన్నారు. హనుమాన్ మందిరంలో పూజలు చేసి ఆలయ నిర్మాణ పనులను ఆరంభించారు. గ్రామస్తులంతా కలిసి కార్పస్ ఫండ్ అందిస్తే ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన పెన్షన్ల పంపిణీకి సర్వేలు జరుపుతామన్నారు. ఈ ఖరీఫ్ నుండి రైతు పెట్టుబడిని 10,000 అందిస్తామని, ప్రతి చేనుకు కాళేశ్వరం నీటిని అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విజయోత్సవ సభలో సురేందర్ రెడ్డి, ఎంపీపీ సులోచన, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, శంకర్ పటేల్, స్వరూప గంగాధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎన్నికల ప్రచారం కోసం రాత్రిపూట వచ్చాను. సమయం తక్కువ ఉండటంతో వెళ్ళిపోయాను. నేను తక్కువ సమయంలో వచ్చి ప్రచారం చేసినప్పటికీ నిండు మనసుతో మా అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఆశీర్వదించి మంచి మెజార్టీతో నా గెలవటానికి సహకరించినటువంటి వల్లభాపూర్ గ్రామ సోదరులకు అందరికీ నేను శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. చాలా గొప్ప విషయం. మీ అందరి పూర్తి సహకారంతో
మళ్ళా తిరిగి శాసనసభ్యుడిగా గెలుచుకున్నాం. మీ బాధ్యత అయిపోయింది. మా ఆనంద్ గారు అన్నట్టుగా నెల రోజులు మాత్రమే నాకు మీ రుణం ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను మీకు రుణం. అందుకే ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఒక్కొక్క గ్రామం మెజార్టీ ఇచ్చిన గ్రామాలను తిరగాలి, మెజార్టీ ఇయ్యని గ్రామాలు కూడా తిరగాలి. వారు కూడా తెలుసుకోవాలి అన్ని మన గ్రామాలే. బాన్స్వాడ నియోజకవర్గంలో 214 గ్రామాలు ఉన్నాయి. తాండాలు గాని, క్యాంపులు గాని, చిన్నవి గాని, పెద్దవి గాని అన్ని 214 గ్రామాలు ఉన్నాయి. 70,697 ఇండ్లు ఉన్నాయి. అలాంటి ఇల్లు నేను చూసా. ఇప్పుడు రేకులతో కట్టి ఉన్నాయి, కొన్ని గుడిసెలు వేసుకుని ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ బంగ్లాలు కనబడాలి మళ్ళీ వచ్చేకల్ని. కింద మా అందరం పని చేసుకుంటున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం కింద ఇలా శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తాడు, నేను పనిచేస్తా, శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తాడు, ఎజాజ్ ఖాన్ పనిచేస్తాడు, గంగాధర్ పనిచేస్తాడు. నాయకుడు అనేవాడు కేసీఆర్ ఎక్కడ ఉండేది. కాబట్టి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి సామాన్యుల పొట్టగొట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొమ్ముగాచే విధంగా సర్కార్ యత్నిస్తోందని నగరవాసులు వాపోయారు. వినాయక్ నగర్ నుండి నాగారం కలుపుతూ 100-120 రోడ్ల నిర్మాణం జరిపేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు వాపోయారు. ఈ చర్యను పునః పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ నుండి మొదలుకొని సాయినగర్ పిఎఫ్ కార్యాలయం నాగారం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొరకు మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రోడ్డు నిర్మాణం కోసం చేసిన సర్వే స్థలం వల్ల అనేక మంది నివాస గృహాలను కోల్పోవడంతో పాటు అలాగే నిరాశ్రులయ్యే అవకాశం ఉందని వాపోయారు. ప్రస్తుతం ఈ రింగ్ రోడ్డు వల్ల ఎలాంటి ఉపయోగం లేకున్నా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల భజన పరులే ఇందుకు ముందుకు వస్తున్నారని అందుకు అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఈ రోడ్డు మార్గంతో ఎలాంటి అవకాశం లేదని చెప్పారు. కానీ కొందరి స్వలాభం కోసం ఈ రోడ్డు నిర్మాణం జరిపి పేదలను నిరాశ్రయులు చేయడమే లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇక్కడ రోడ్డుకి ఈ మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించింది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ రోడ్డులో మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులది. సొంత ఇళ్ళు కట్టుకుంటాం, ప్లాట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గుండా మరి ఇక్కడ మేము మన రెగ్యులరైజ్ చేసుకుంటాం. అలాంటి దాన్ని ఇప్పుడు 1974లో పాత మాస్టర్ ప్లాన్లో ఉందని చెప్పి అదేవిధంగా కొనసాగించడం అనేది దుర్మార్గం. ఇదే రోడ్డు వాస్తవానికి నాగారం నుంచి మళ్ళా బోధన్ రోడ్డు వరకు కూడా ఉంది. కానీ బోధన్ నుంచి నాగారం రోడ్డు నుంచి బోధన్కున్న రోడ్డును మాత్రం రద్దు చేశారు. కానీ ఈ గాయత్రి నగర్ నుంచి నాగారం రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డును మాత్రం యథాతథంగా గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంచారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ ముస్లిం మైనారిటీలు అదేవిధంగా ఇతర ప్రాంతాల మధ్య వైషమ్యాలని రెచ్చగొట్టే విధంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 100-120 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో ఇది ప్రజా ప్రయోజనాలకి ఏమాత్రం ఉపయోగం లేదు. కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక పరిశీలకురాలి నిఘా. అంకాపూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన క్రిస్టినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా ఆదేశం. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోండి. కలెక్టరేట్ వద్ద మారంపల్లి వాసుల ధర్నా. మద్దతుగా బోధన్ రెంజల్ వినతి పత్రాలను అందించిన నాయకులు. ఏకగ్రీవమైతే సర్కార్ తరపున 10 లక్షలు, 4.5 సంవత్సరాలలో 40 లక్షల అభివృద్ధి. విజయోత్సవ సభలో పోచారం. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు మొదలైన నామినేషన్లు. 177 పంచాయతీలకు 21న పోలింగ్. నామపత్రాలను అందజేసిన పలువురు. శబరి పవిత్రతను కాపాడాలని అయ్యప్ప సేవా సమితి డిమాండ్. నగరంలో ర్యాలీ. కలెక్టరేట్ వద్ద నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.